హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాగ్స్ 21. బయట ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ ఎండల్లో మనం చల్లచల్లగా తినేయడానికి ఫ్రూట్ సలాడ్ ఈరోజు తయారు చేసుకుందాము. ఇది అందరూ కూడా ఇష్టపడతారు ఈ ఫ్రూట్ సలాడ్ని. సో అది ఎలా తయారు చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. వచ్చేయండి నాతో పాటు. సో ఈ ఫ్రూట్ సలాడ్కి తీసుకోవాల్సినవి పాలు, నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. తర్వాత షుగర్ తీసుకోవాలి. ఆ తర్వాత కస్టర్డ్ పౌడరు తీసుకోవాలి. ఫ్రూట్స్ అవి నేను దానిమ్మ, యాపిల్ తీసుకున్నాను. మామూలుగా ఫ్రూట్స్ ఇందులో అన్నీ వేసుకోవచ్చు. బనానా కానీ, మ్యాంగో కానీ, గ్రేప్స్ కానీ వేసుకోవచ్చు. అదే కర్బూజా కానీ, వాటర్ మిలాన్ అయితే బాగా వాటర్ కంటెంట్ కాబట్టి ఆ ఫ్రూట్స్ అవి ఫ్రూట్ సలాడ్లోకి బాగుండవు. సో ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను. వెలిగించాను. ఇప్పుడు స్లోలో పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న మీరు పాలు అయితే ఎన్ని అయితే తీసుకున్నారో దాని క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు కస్టర్డ్ పాలల్లో మిక్స్ చేసుకుని ఉంచుకోవాలి. పాలు చల్లటి పాలు తీసుకోండి. మీరు స్టవ్ మీద పాలు పెట్టుకునే ముందు ఒక గిన్నెలోకి సపరేట్గా చల్లటి పాలు ఇందులో తీసుకుని కస్టర్డ్ పౌడరు వేసుకుని కలుపుకోండి. 2 స్పూన్స్, 3 స్పూన్స్, 1/2 లీటర్ కాబట్టి సరిపోతాయి. చిక్కదనం వస్తుంది. ఇంకా చిక్కదనం ఇంకా పలుచగా ఉంటే అప్పుడు మళ్ళీ కొంచెం పౌడర్ తీసుకుని కలుపుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పాలు కాగే వరకు వెయిట్ చేద్దాము. ఓకే, పాలు మరుగుతున్నాయి. ఇప్పుడు దీంట్లో కలిపి ఉంచుకున్న ఈ కస్టర్డ్ని ఇందులో వేసుకుని కలుపుకుందాము. కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్ మార్కెట్లో దొరుకుతుంది, సూపర్ మార్కెట్లో. అది కలిపిన తర్వాత ఇలా కలుపుకోండి, లేకపోతే గట్టిపడిపోతుంది, ఒక చోటే ముద్దలా అయిపోతుంది. సో ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేసుకోవడం చాలా ఈజీ. సమ్మర్లో చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని బయటకు తీసుకుని తింటే చాలా బాగుంటుంది. అందరూ ఇష్టపడతారు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టపడతారు. కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పడుతూ ఉంది. ఓకే, కలిసింది. ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకుందాం. షుగరు మీరు తినే స్వీట్ని బట్టి ఇందులో షుగర్ వేసుకుందాం. ఓకే, ఓకే కలిసింది. షుగర్ అంతా బాగా కలిసింది, పౌడర్ కూడా కలిసింది. సో ఇప్పుడు మనం చిక్కబడింది, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆపేసి చల్లారే వరకు ఉంచుకో. చల్లారిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకు తీసుకుని ఫ్రూట్స్ కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు.
ఇది కాసేపు బయట చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి నేను తీస్తాను. ఒక ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను, చల్లగా అయింది. బౌల్లోకి తీసుకోవచ్చు. బౌల్లోకి తీసుకుని ఎంత కావాలంటే పైన ఫ్రూట్స్, నేను యాపిల్ కోసాను. దానిమ్మ, ఓకే, చల్లని ఫ్రూట్ సలాడ్ తయారైపోయింది. చాలా బాగుంది. షుగర్ కూడా సరిపోయింది. బాగా కూల్గా ఉంది. ఎక్కువసేపు పెట్టాను, బాగా కూల్గా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సమ్మర్ కాబట్టి పిల్లలు బాగా ఇష్టపడతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ప్రతి వీడియోని కూడా మీరు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.